హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీకు తమలపాకు చెట్టు చూపించాలనుకున్నాను. ఈరోజు శుక్రవారం కాబట్టి తమలపాకులు నేను పూజ కోసమని తెంపుకుందామని వచ్చానండి. తీసుకుందామని నిన్న కూడా తీసుకోవచ్చు, కాకపోతే నేను ఫ్రెష్గా ఉన్నప్పుడే ఆకులు కోసుకుంటానండి. చూడండి ఎంత బాగా అల్లుకున్నాయి చెట్టు అంతా కూడా. ఇంకా కూడా మా ఇంట్లో జామకాయ చెట్టు ఉందండి. జామ చెట్టుకు చాలా కాయలు కాస్తుండేవండి. ఇంకా అవే కాక దానిమ్మ చెట్టు కూడా వేసామండి. దానిమ్మ చెట్టు కూడా ఉందండి ఇక్కడ. దీనికి ఇంకా కూడా కాయలు కాయట్లేదండి ప్రజెంట్. నెక్స్ట్ ఇంకా నేను గడప పూజ చేసుకుందామని వచ్చినానండి. తెల్లవారి పూట కుదరట్లేదండి ఈ మధ్య, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని స్కూల్కి పంపించడము, డ్యూటీకి వెళ్ళే వాళ్ళకు టైం కుదరటం లేదండి. వాళ్ళు వెళ్ళాక నేను అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుందండి. పైగా చలికి అస్సలకి చాలా కష్టంగా అనిపిస్తుందండి. చలి ఎక్కువగా ఉందండి మాకు కూడా. చాలామంది తెల్లవారు లేసి చేసేవాళ్ళు నిజంగా చాలా కష్టమవుతుందండి. నేను ఆల్మోస్ట్ తెల్లవారే లేస్తానండి. ఈరోజు కొద్దిగా లేట్ అయిందండి. లేట్ అయ్యడం వల్ల ఇంకా గడపకొకటి పూజ చేసుకోవాలండి. పూజ అంతా పూర్తి చేసేసుకున్నాను. ఇంకా రెడీగా దీపారాధన చేసుకోవడమే. ఇలా గడపకు పసుపు పూసుకొని గడప అంతా చుట్టూగా మనము కడిగేసి నీట్గా పసుపు పూసుకొని నెక్స్ట్ ఒక పక్క కూడా నీట్గా ఖాళీ లేకుండా క్లీన్గా పూసుకోవాలండి. ఎక్కడన్నా అక్కడంతా ప్లేస్ మూల కానీ ఏదన్నా ఆపేసినామంటే అది మంచిది కాదండి మనకి. అందుకండి గడప అంతా పూసుకుంటానండి నేను. ఇలా గడపంతా పసుపు పూసుకొని తెల్లవారి ముగ్గు పెట్టినప్పుడు నేను మామూలు గడప కడిగేసుకుంటానండి. మళ్ళీ తెల్లవారి అయ్యాక పూజ చేసుకునేటప్పుడు పసుపు పూసుకొని తులసికోటకు పూజ చేసుకుంటానండి. మా పిల్లలు అస్సలు ఉంచరండి. దాంతో నేను వేస్తానని వాళ్ళు నాకు పోటీగా వస్తారండి, ముగ్గులకు కానీ దేనికి కానీ. అందుకని వాళ్ళు స్కూల్కి వెళ్ళాక నిమ్మలంగా చేసుకుంటానండి ఏ పని అయినా కూడాను. ఇలా పసుపు పూసుకున్నాక తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకుంటాను. నేను మెరూన్ రెడ్ కుంకుమే వాడుకుంటానండి. రెడ్ కలర్ కుంకుమ నేను వాడనండి. ఎక్కువ తిరుపతిలో వెళ్ళి తెచ్చుకుంటానండి ఇలా కుంకుమ కూడా. ఒక అర కేజీ అలా తెచ్చుకుంటే ఒక 3-4 మంత్స్ ఉంటుందండి. మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటానండి. బొట్టు అనేది మనం ఇట్లా కింది నుంచి పెట్టచ్చో పెట్టకూడదో, మామూలుగా అయితే నాకు అక్కడ కడ్డీ అడ్డం ఉండడం వల్ల నేను ఇలా పెట్టుకుంటున్నానండి. నాకు వీలుగా మీకు ఇట్లా పైనుంచి పెట్టుకోవచ్చండి మీరు. అలా బొట్లు పెట్టాక నేను బియ్యం పిండి ముగ్గు పిండి కలిపి పెట్టుకుంటానండి. బియ్యం పిండితో ముగ్గు వేస్తే చాలా శ్రేష్టం అండి. అందుకని నేను బియ్యం పిండితోనే ఎక్కువ ముగ్గును వేస్తానండి. ఇలా కలిపి పెట్టుకున్నాం దాంతోనే బొట్లు పెట్టుకుంటానండి మధ్యలో. ఇలా బొట్లు పెట్టుకొని తర్వాత ముగ్గు పెట్టేసుకుంటానండి. ముగ్గు పెట్టాక తులసికోట దగ్గర పూజ చేసుకోవాలండి. చూడండి ఇలాగా నీట్గా వేసి పెట్టుకుంటే, పిల్లలు లేనప్పుడు నీట్గా చేసేసుకుంటే మనకు నీట్గా ఉంటుందండి. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు పోటీకి వస్తారండి చేయాలని. ముందు రోజు కూడా వేసుకుంటారు చాలామంది. నాకు ఎక్కువ తెల్లవారు వేసుకోవడమే ఇష్టం అండి. అందుకని నేను తెల్లవారే వేసుకుంటానండి ఏదైనా. ఇలా ముగ్గులు పెట్టేసుకుంటానండి. ఏదైనా సింపుల్గా చేసుకుంటానండి. ఎక్కువగా హడావిడిగా చేసుకోనండి. సింపుల్గా చేసుకొని పూజ చేసుకుంటానండి. నెక్స్ట్ దీని దగ్గర కుంకుమ అంతా పెట్టేసుకున్నాక మనము ఇలా కుంకుమ కూడా పెట్టేసుకుంటానండి. పెట్టేసుకున్నాక నెక్స్ట్ ఇంకొక చెట్టు చూపించాలనుకున్నానండి మీకు. ఇది సరస్వతి ఆకు చెట్టు అంటారు, లేకుంటే దర్భ చెట్టు అంటారండి. ఇది రేర్గా ఎక్కడో ఒక చోట ఉంటుందంట అండి. అది తెచ్చి పాతాము, దానివల్ల బాగా వచ్చిందండి చెట్టేమో. చూడండి తమలపాకు చెట్టు ఎలాగ వచ్చేసిందో. ఆ పక్క చూపించాను కదండి మీకు, ఈ పక్క ఇలాగ వచ్చేసిందండి. జామ చెట్టు, మందారం చెట్టు కూడా ఉందండి. మాకు మందారం పూలు మీకు చూపించాను కదండి. ఇదిగోండి మందారం ఆకులు. మందారం పూలు రెడీగా ఉన్నాయండి రేపు పూయడానికి. రేపొద్దునికి ఈరోజు పూలు నేను తీసేసుకున్నాను. ఎక్కడన్నా మూల ఒక పువ్వు దొరికిందండి నాకు ఇప్పుడు మళ్ళీ చెట్ల సందుల్లో. నెక్స్ట్ గడ పూజ అయిపోయాక తులసికోట దగ్గర పూజ చేసుకున్నానండి. పూజ చేసుకున్నాక
దీపం కూడా కొండెక్కిందండి. పూజ చేసేసుకున్నాక దేవుని దగ్గర పూజ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.